విజయవాడ ఆటోనగర్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఐదుగురిని పటమట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐదుగురు స్నేహితులు గ్రూప్గా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. పటమట, ఆటోనగర్, పెనమలూరు, గుడివాడ పరిసర ప్రాంతాల్లో 15 బైక్లను దొంగతనం చేశారని పోలీసులు తెలిపారు. వీరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించనున్నట్లు పోలీసులు తెలిపారు. వినయ్, ఆకుల మణికంఠ వినయ్, ఎర్రజర్ల దుర్గాప్రసాద్, పెనుబోతుల జీవన్ ఆకాష్, వీళ్ళ ఐదుగురు కూడా మన రెల్లి బజార్లో పడమట, తర్వాత దర్శిపేట ఏరియా, యనమల కుదురు ఏరియా, ఈ ఏరియాలో ఉంటూ వీళ్ళంతా ఒక బ్యాచ్గా తిరుగుతూ ఈ ఐదుగురు ఫ్రెండ్స్ వీళ్ళంతా ఈ తాగుడికి చెడు వ్యసనాలకు అలవాటు పడి వీళ్ళ దగ్గర డబ్బులు లేక ఆ తాగుడికి, గంజాకి, వాటికి అలవాటు పడి సిగరెట్లకి, హోటల్స్కి, రెస్టారెంట్లకి వాటికి డబ్బులు లేక వీళ్ళంతా కలిసి ఒక గ్రూప్గా ఏర్పడి ఐదుగురు గత కొన్ని రోజుల నుంచి సుమారుగా సంవత్సరాల నుండి మన ఏరియాలో, మన పడమట ఏరియాలో కరెన్సీ నగరు, తర్వాత రామచంద్ర నగరు, ఈ మన దర్శిపేట, పడమట్లంక ఏరియాలో, ఆటోనగర్ ఏరియాలో, అదేవిధంగా మన కృష్ణా జిల్లాలో పెనమలూరు ఆ ఏరియాలో, అదేవిధంగా గుడివాడలో, ఇంకా మన గుంటూరు జిల్లాలో